లేకపోతే ఈ కూటమి ఎందుకు ఇలా వచ్చిందని దాంట్లోకి వద్దాము. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. సాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మనకి. సాగర్ గారు, ఈ కూటమి విజయం పరిపూర్ణంగా సాగుతోంది. దాదాపు 133 ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీకే వచ్చాయి. జనసేన 21 పోటీ చేసి 20 గెలిచింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అదే అధికార పక్షంలో భాగస్వామి అయ్యుండి ప్రధాన ప్రతిపక్ష హోదా తెచ్చుకుంది జనసేన. నిజంగా ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన పరిణామం. సో ఏంటి మీ విశ్లేషణ? తెలుగుదేశం పార్టీ ఎలా ఫీల్ అవుతుంది ఈ నంబర్స్ మీద? విజయ్ గారు, ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ ఇక్కడ నమస్కారం. అయితే మీరు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. ఎలా ఫీల్ అవుతున్నారంటే అది మాటల్లో చెప్పలేని పరిస్థితి ఉంది అందరికీ. మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత మ్యాసివ్ మెజారిటీ వస్తుందని నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్గా అనుకోలే. గెలుస్తాం, మంచి మెజారిటీ వస్తుంది అనుకున్నాం, అదంతా కరెక్టే. బట్ ఇట్ కమ్స్ టు 160 దగ్గర ఉంది అంటే అసలు మేము నమ్మలేనటువంటి లీడ్ ప్రజలు ఈరోజు ఈ పూట ఇస్తున్నారు అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు, పార్టీలకు, పొత్తుకు మద్దతుగా అక్రాస్ ది ఆంధ్రప్రదేశ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇచ్చినటువంటి ఏదైతే ఓటింగ్ ఉందో అది కూటమి మీద, అభ్యర్థుల మీద, పార్టీ మీద, ఆయా పార్టీ లీడర్ల మీద పెట్టే నమ్మకం అంతా ఇంత కాదు. అంటే అది ప్రజలకు ఏ రకంగా ఇది రుణం తీర్చుకోవాలా, ప్రజలకు ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోవాలా అనేది అయితే నాకైతే అర్థం కావటం లేదు. 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీ మొత్తం మాదే, ఇంకేమీ లేదు, మీదేం లేదు, ప్రజలు మాకు ఇంత ఇచ్చారన్నారు కదా. ఆ మాట చెప్పినట్టు వైసీపీ పార్టీకి ఇప్పుడు మేమేమనాలా? వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి, కోల్పోయినటువంటి పరిస్థితికి దిగజారినటువంటి వైసీపీ పార్టీని ఇప్పుడు మేమేమనాలా? అంటే వాళ్ళకు సంస్కారం లేదు కాబట్టి అన్నారు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేమేమో అనము అంటున్నాం. నేనైతే మన కేకే గురించి వస్తే నేను ఒకటి ఇంట్రెస్టింగ్ చెప్పాలి. ఇట్ ఈస్ అబౌట్ 5 years బ్యాక్. అప్పుడు టీవీ ఛానల్ ఎక్కడ కూర్చోలేదు ఈయన. ఆ రోజు పాపులర్ కాలేదు. అప్పుడు యూట్యూబ్ లో ఉండేవాడు. నేను ఇంట్లో కూర్చొని ఎప్పుడు రాత్రి 11-12 గంటలప్పుడు కేకే వీడియో చూసా. 150 సంథింగ్ ఏదో చెప్పారు ఈయన. అప్పుడు ఫిజికల్ పర్సనాలిటీ కూడా ఇంత స్ట్రాంగ్ లేడు, కొద్దిగా వీక్ ఉండే. అంటే నేను చూసి ఏదో పిచ్చోడినట్టున్నాడు. అన్ని సీట్లు అది సాధ్యమా? అది జరుగుతుందా? అంటే డెమోక్రసీ జరుగుతుందా? నేను కాదు, నిజం చెప్తున్నా. మామూలుగా కూడా ఎవరు అది సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చే పొద్దున ఏం జరిగిందో సాధ్యమా? ఈడోడో పిచ్చోడు నెట్టాడు, కావాలని చెప్పేసి డబ్బులు చేయించుకున్నట్టు అనేసి అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ రిలీజింగ్ ఎలక్షన్ అతను చెప్పింది కరెక్ట్. ఎవరితను సరిగ్గా ఐ వాజ్ ఈగర్లీ వెయిటెడ్. యాక్చువల్లీ మీకోసం నేను మీరు ఇచ్చే రిపోర్ట్ ఏమి ఇస్తారు అన్న దాని మీద నేను ఈగర్ వెయిట్ చేశాను. కానీ 161 మీరు ఇచ్చారు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నా డిస్కషన్ పెట్టాం. 161 ఎట్లా పాసిబిలిటీ అవుతుందంటే లాస్ట్ టైం పాసిబుల్ అయింది కదా అని మా అబ్బాయి చెప్పాడు. సో ఈసారి పాసిబిలిటీ అవుతుంది అని అది అనుకుంటే ఎగ్జాక్ట్ గా వాట్ యు సెడ్ దట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద టీవీస్. సో అంటే మీ డెడికేషన్ ఏదైతే ఉందో, చేసిన రియాలిటీ చెక్ ఏదైతే ఉందో, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ది సర్వే ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. హార్ట్ఫుల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తిగతంగా